స్వామి, వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. వచ్చిన ఆదాయం పనోళ్ళకి, అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అందుకే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. విఘ్నేశ్వర కాపాడవయ్యా. నమో నమః. ఇదిగో సీను, హోటల్ ఇప్పుడే తెరిచాను. డబ్బుల కోసం వచ్చుంటే మాత్రం ఇప్పుడేం మాట్లాడొద్దు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. చూడు దొరబాబు, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బుల కోసం నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను. అప్పు తీసుకున్నవాడే కాస్త మర్యాదగా మాట్లాడాలి కదా. రా కూర్చో, రావయ్యా. నా దగ్గర డబ్బు ఉందనేమో తెలియదు కానీ వీళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. నాకు కూడా డబ్బు అంటే గౌరవం అనుకో. సీనన్నా, వడ్డీ పేరు చెప్పి అసలు కన్నా 2 ఇంతలు ఎక్కువ వసూలు చేశారు నా దగ్గర మీరు. ఇంకొక పైసా కూడా ఇవ్వను నేను. అలా అయితే డబ్బు ఇవ్వవు, గౌరవం ఇవ్వవు. వేరే వాడి జేబులో ఉన్న డబ్బులు మన పాకెట్లోకి తీసుకురావటమే వ్యాపారం. అదే కదా నువ్వు నాతో చేసింది. అసలు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా? ఎలా వ్యాపారం నా కొడుక? నాకే వ్యాపారం నేర్పిస్తావా? వెళ్ళందరినీ బయట పంపించు. వ్యాపారం ఎలా చేయాలని నేను నేర్పిస్తాను. పోరా బయటికి. But for some reason, Giroud doesn't get anything on it. Looking for his first goal since January, Olivier Giroud. Arsenal have been struggling for goals for both the last night. నాన్న వెళ్ళి ఏమైందో అడుగు.
ఏంటి? రెంట్ అందలేదు. అయ్యో, ఇప్పుడే ఇమ్మని కాదు, తర్వాత ఇచ్చినా పర్వాలేదు. అంజలి ఏడుస్తూ వెళ్ళటం చూశానని చెప్తున్నాను అంతే. ప్రశాంతంగా సిగరెట్ తాగడం కూడా లేదు. ఏంటి భయపడ్డావా? నేనేం భయపడలేదు. ఎలాగో నువ్వు వెళ్దాం అనుకుంటున్నావుగా, నేనే వదిలిపెడతావని. ఓ, అయితే డ్రాప్ చేయడానికి వచ్చావా? అవసరం లేదు, నాకు ఎలా వెళ్ళాలో దారి తెలుసు. కొంచెం నెమ్మదిగా వెళ్ళు. ఒక మాట కూడా అనకూడదు, ముక్కు మీదే ఉంటుంది కోపం. రే రమేష్, వాడితో పెట్టుకోకరా, వాడికి ముక్కు మీద ఉంటుంది కోపం. అవునారా? నీకు ముక్కు మీద ఉంటుందా కోపం? ముక్కు మీద అంటే ఇక్కడేనా? ఏమైందిరా సిద్ధు? వినపడలా? ఏమైందని అడుగుతున్నాను. కింద పడిపోయాను. నిజం చెప్పరా, నేను ఎవడన్నా కొట్టాడా? అయ్యో, ఏమైంది నాన్న? పైకి అబ్బా, ఏమైంది? ఆ రమేష్ గారు నన్ను కొట్టాడమ్మా. ఆ పిల్ల నాయాల చేతిలో తన్నులు తిన్నానని చెప్పడానికి సిగ్గులేదురా నీకు? మీరెందుకు వీణి తిడుతున్నారు? వెళ్ళి ఆ పిల్లలనండి. రే కృష్ణమూర్తి, నీ కొడుకుని అదుపులో పెట్టుకో. నువ్వు ఇట్రారా. వీడి ముక్కు చూసావా? నీ కొడుకే వీడి ముక్కుని పచ్చడి చేశాడు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోను, అర్థమైందా? ఇంకా చూస్తావేంటి? పదా. అయినా కోపిస్టర్తో నీకు స్నేహం ఏంట్రా? ఏంట్రా గుడ్లప్పగించి చూస్తున్నావు? వదలరా బెత్తం, పోరా బయటికి. బయటికి పొమ్మని చెప్పానా? రాత్రి చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదేంటి? డాడీ ఇంట్లోనే ఉన్నారు. సిద్ధు, వాళ్ళని కొట్టడానికి వస్తున్నారా? తన్నులు తిన్నావని చెప్పడానికి సిగ్గులేదురా నీకు? వెళ్ళికొట్రా. చాలా మంది ఉన్నారు.
పోతున్నారా? గేట్ మూసేయండిరా. ఏడ్రా సన్నీ. రా. కొట్రా. కొట్రావండి. ఏసేయండి వాళ్ళని. ఆ చప్పట్లు విజిల్లు విని పెద్ద హీరో అనుకుంటున్నావా నువ్వు? కాలేజ్కి వచ్చి గొడవలు పడ్డం హీరోయిజమే కాదు అసలు, తెలుసా? ఒకటి చేతిలో తన్నులు తినడం కన్నా తనడం బెటర్. నాకు భయం వేస్తుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడతాం. ఏంటి నీ పద్ధతి? ఉడుకు రక్తం కదా, ఏం చేద్దాం, అదే మారుద్దిలే. ఫైనల్ ఇయర్ అన్న భయం ఉందా నీకు? ఉమ్, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఉమ్. జాబ్ సంపాదించాలి. మా నాన్న ఒప్పుకుంటాడని నమ్మకం అయితే నాకు లేదు. దేనికి? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. ఆ? ఏంటి, చేసుకోవా? చేసుకోను. చేసుకుంటా చేసుకుంటా. బుల్లిలాంతర్ వెలుగే చలిని నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్డబ్ పెరిగే నిన్ను రమ్మని పిలిచే చలినా మనసే నీ ఘల్ ఘల్లను పట్టిల మెరుపె గుండెకు షస్సే వీచే చిరుగాలివా లేదా జడివానవా నువ్వే తగేయగా కలలే రేగెనలా వాలు కనులా వసంతగానమా కౌగిలివే పోయేలా ప్రాణమే బుల్లిలాంతర్ వెలుగే చలిని నవ్వే అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్డబ్ పెరిగే. ఆల్ ది బెస్ట్. నేను సాయంత్రం కలుస్తా. ఓకే. ఏంట్రా? ఏంటి? చూద్దాం. అరే వినరా నా మాట. నువ్వే ప్రాపర్టీ అయితే చెప్తున్నావో అది నేను లాభానికి అమ్మలేదు. అయినా రియల్ ఎస్టేట్ భూమి ఇంకా ఎక్కడుందిరా? హ, ఎప్పుడో పడిపోయింది. ఏయ్, ఇంటర్వ్యూ కాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూ పిలిచింది ఫోన్ మాట్లాడటాక. ఏమైంది? ఎవరతను? కాలు జారి పడ్డట్టున్నాడు. నిజమేనా? హలో,
మీ గురించి 10 మందికి తెలిసేలోపు ఏదో ఒక నిర్ణయం తీసేసుకోండి. ఇంకో విషయం, ఇవాళ నుంచి ఇంటికి రావద్దు. నువ్వు జాయినింగా ప్రకాష్ సిద్ధార్థ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. అంజలి, ఇంట్లో ఏది పెట్టినా పెట్టిన చోటు ఉండదు. అంజలి, అంజలి, వినిపించిన పలకది. పొద్దున్నే మొదలు పెట్టాడు. ఎక్కడ దొరుకుతుంది అది? రోడ్డు మీద కనపడ్డావని కొనుక్కొచ్చి దాంతో కలిపేస్తే అసలేంటి నీ గొడవ? కార్కి ఏది? దానికి అంత కోపం ఎందుకు? ప్రశాంతంగా వెతుక్కోలేవా? నేనెక్కడ కోపడ్డాను? కార్కి ఎక్కడా అని అడుగుతున్నాను.
సిద్ధు హలో లేటా నేను లేటే. ఇదిగో అబ్బాయి, క్యాష్ డిపాజిట్కి ఏ ఫామ్ వాడాలి? ఎల్లో. ఎల్లోనా? ఒకసారి మీరు పెన్ ఇవ్వండి సార్. హలో ఇప్పుడే ఇచ్చేస్తాను. ఫోన్ పెట్టాయి సార్. ఇది డిపాజిట్ చేసుకోండి. అంతా ఒక దాంట్లో చేయకండి. సగం అకౌంట్లో చేయండి, సగం ఏటీఎం కార్డులో డిపాజిట్ చేయండి. అకౌంట్లో డిపాజిట్ చేసింది ఏటీఎంలో. ఆహా, అలా చేయకూడదు. అకౌంట్లో వేసిన డబ్బంతా ఏటీఎంలో వస్తే మా ఆవిడ గీకేస్తుంది. ఆ తమ్ముడు, ఏటీఎంలో 2000 నోటు కావాలని కొడితే 500 నోటు వచ్చేలా సిస్టమ్ ఏమన్నా ఉందా మన దగ్గర? అలాంటి సిస్టమ్ మా దగ్గర లేదు. పెట్టమని మోడీ గారికి చెప్పొచ్చుగా. అలా చేస్తే పెళ్ళాల బారి నుంచి తప్పించుకోవచ్చాయా బాబు? ఇవాళ పని చేస్తున్నా. ఏంటయ్యా గోల ప్రకాష్? అదే ఊరికే టెస్టింగ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత పని చేస్తున్నాను. ఏమేం తమ్ముడు? ఏంలా పెన్న పడట్లా. ఇది తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదిగో అబ్బాయి, అకౌంట్ నెంబర్లో 8 అంకెలు ఉన్నాయి. స్లిప్లో 14 గళ్ళు ఉన్నాయి. ఇటు నుండి అటు రాసినా, అటు నుండి ఇటు రాసినా 6 గళ్ళు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? సార్ మీరు మిగతా వదిలేసాను సార్. ఓ అట్నా? మా ఊళ్ళో కూడా అంతే కదా. ఇంకా చావలేదే. బ్యాంక్ వచ్చాను, కాసేపాగా చేస్తాను. పెట్టాయి దరిద్రం ఒకటి చిరాకు పెడతాం. ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నాకు కొంచెం పని ఉంది. మాకు చాలా పనులు ఉన్నాయి. అవునా? అయితే పక్క కౌంటర్లోకి వెళ్ళండి. సార్ బాగా ఫ్రీగా ఉన్నారు. వెళ్ళండి. వేస్ట్ బేరం, అందుకే దూసేసా. మార్నింగ్ సార్. మే హెల్ప్ యూ? ఇది 25 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. నా భార్య పేరు మీద చేయాలి. గురుగారు, ఇప్పుడు నేను బాగా ఫ్రీ. ఇటు వచ్చింది. సరేరా ప్రకాష్. ఓకే బాయ్. సిద్ధు బాయ్. బాయ్ బాయ్. ప్రకాష్ బాయ్. ఎలా అని 10 లక్షల డిపాజిట్తో నేను ఎడుతుంటే. సిద్ధు, ఆ ఎఫ్టీ కస్టమర్ కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. నేనే నీ దగ్గర పంపించా. ఆ విషయం మర్చిపోకు. కారు కొన్నప్పుడు కూడా నువ్వు నాకు పార్టీ ఇవ్వలేదు. ఈసారి ఇవ్వాలి మరి. ప్రకాష్ నువ్వు చెప్పేదేదో నోట్తో చెప్పు, కొట్టి చెప్పనక్కర్లేదు. నేను చేయకూడదు ఇవ్వకూడదా? సారీ. హలో. హలో. హాయ్ సిద్, కమ్ ఆన్. ఎస్ మేడం. ఓవర్ టైం చేయమంటదేమో. వెళ్ళి వెళ్ళి. నీ టైం బాగుందిలే కానీ. ఏంటి మేడం? కమ్ సిట్. ఇది నీకోసమే కొన్నాను. థ్యాంక్స్. సాయంత్రం ఏంటి ప్లాన్? నువ్వు ఫ్రీ అంటే ఏదైనా ప్లాన్ చేద్దాం. మూవీ, డిన్నర్ ఆర్ వాట్ ఎవర్ యు లైక్. కానీ ఈ రోజు కొంచెం పని ఉంది, ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఇట్స్ ఓకే. సీ యూ టుమారో. సీ యూ మ్యామ్. నేను ఫ్రీయే, నన్ను వెళ్ళొచ్చు కదా. వెళ్ళరా. హే సిడ్, మై గిఫ్ట్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఏంటిది? అయినా అంత బిజీ పనే ఉందిరా నీకు. వచ్చిన అవకాశం తప్పెట్టు. నాకనే ఇవ్వచ్చు కదా. హలో. బయలుదేరావా? బయలుదేరా.
నేను ఇక్కడ సిటీ సెంటర్లో ఉన్నాను, నువ్వు కూడా వచ్చాయి. అక్కడేం చేస్తున్నావు? చిన్న షాపింగ్ ఉంది. సరే. నేను వచ్చేసాను. నువ్వెక్కడా? నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను, ఇన్ స్టోర్లో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఇబ్బంది లేకపోతే 2 minutes. ఇబ్బంది ఉంది. వీడే మనిషి ఓపిస్ట్లా ఉన్నాడే బాబోయ్. ఓకే మేడం. చూసి చాలా పదా వెళ్దాం. బ్యాంక్లో ఇవాళ చాలా రష్గా ఉంది. వింత వింత కస్టమర్లు ప్రాణం తీశారు. సాయంత్రం అయ్యేసరికి నా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఇంటికి పద, నీ మూడ్ని రిఫ్రెష్ చేస్తాను. ఈ బండి ఇక్కడికి తేడానికి ఎంత కష్టపడ్డాను. డ్రైవింగ్ నా వల్ల కాదు, నువ్వే చూసుకో బాబు. బండి నడిపితేనే నువ్వు నేర్చుకోగలవు. భయపడుతుంటే ఎప్పటికీ నేర్చుకోలేవు. ధైర్యంగా నడుపు, నేను ఉన్నాగా. నువ్వు ఉన్నావని నా భయం. ఆ? నువ్వు పక్కనున్నావంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. నేను బండి నడపాలంటే నువ్వు సైలెంట్గా కూర్చో, అరవద్దు. సరే, అరవను. నువ్వు బండి స్టార్ట్ చేయి, నేను అరవను. బండి స్టార్ట్ చేయి. క్లచ్ మెల్లగా వదులు. చూసి చూసి చంపేతావేంటి? మంచిగా కనపట్లేదా? చూడలేదు. క్లచ్ నొక్కు. క్లచ్ నొక్కి గేర్ మార్చు. బండాకిపోతుంది. ఇదేనా క్లచ్? అది బ్రేకే. వెనక బండిని చూసుకో. కార్ నిన్ను నడపట్లే, నువ్వు కారు నడుపుతున్నావు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏ గేర్లో ఉంది? ఏ గేర్లో ఉంది? తెలీదు. తెలీదా? సౌండ్ తెలియట్లేదా? సెకండ్ గేర్లో ఉంది. గేర్ మార్చు. బండి స్టక్ అవుతుంది. ఫుల్గా క్లచ్ నొక్కి గేర్ మార్చు. అది చెప్పడానికి కోపం ఎందుకు? అందుకే నేను నడపని చెప్పాను. కోపట్టం లేదు. బండి ఉంది వెనకాల. ఎలా పడితే అలా నడపకు. ఎక్కడికి? అంజలి! ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు? ముందుకెళ్ళా. ఇదేం రాకెట్ నడిపినంత కష్టం కాదు. బండి స్టార్ట్ చేయాలి, క్లచ్ నొక్కాలి, ఫస్ట్ గేర్ వేయాలి, ముందుకెళ్ళాలి. ఇదంతా ఎక్కువేం కాదు సార్. ఇది జిఎస్టీ కలపకుండా టోటల్ 12,000 దాటింది సార్. సార్ పేపర్లోనే ఓకే కదా? ఇన్సూరెన్స్లో మొత్తం క్లెయిమ్ చేసిస్తాను. థ్యాంక్స్. యువర్ వెల్కమ్ సార్. ఎస్ సార్. రండి బాబు రండి, గొప్ప తగ్గింపు ధరలో లభిస్తోంది. రండి రండి బాబు రండి, మా ఓనర్ కి పిచ్చెక్కింది, అందుకే సరికంత తక్కువ రండి బాబు రండి. వాళ్ళ ఓనర్ కి పిచ్చెక్కమేస్తున్నాడంట. రండి బాబు రండి రండి రండి, ఓనర్ కి పిచ్చెక్కింది. ఓనర్కి పిచ్చెక్కిందా? అసిస్టెంట్ మేనేజర్ నీకు లైన్ వేస్తుందా? అయితే త్వరలో నీకు ప్రమోషన్ వస్తుంది.
నువ్వు అనాలి కానీ తనే నాతో వచ్చేటట్టుంది. చంపేస్తా. నిన్ను ఓకే. ఎంతో రింగ్ టోన్ మార్చంజలి. మొదలు పెట్టావా? నీకేదో ఒకటి దొరకాలి. ఫోన్ తీ అంజలి. ఎవరది? ఎవడో సైకోగాడు నిన్నటి నుండి ఒక్కటే చంపేస్తున్నాడు. నాకి నేను మాట్లాడతాను. అమ్మో, నువ్వు ఇంకా పెద్ద సైకోవి. వాడు ఇంకా అతి చేస్తే అప్పుడు మాట్లాడు. కొంచెం నెమ్మదిగా తినలేవా? లేను. సో సారీ. సారీ. కోతి పిల్ల. పోరా పిల్లగాడా. ఓయ్, అమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఏంటమ్మా ఫోన్ చేసావు? నీకు విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. అర్జున్కు ఓ మంచి సంబంధం వచ్చింది. ఆహా, మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళింటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించలేదు. నువ్వు సిద్ధార్థ్ ఇద్దరూ వస్తారుగా? తప్పకుండా అమ్మా. అమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మా, నాన్నని ఒకసారి సిద్ధుకి ఫోన్ చేసి చెప్పమను. ఆ. సరేమ్మా, నేను చేయమని చెప్తా. సరే అమ్మా. ఒక్క నిమిషం ఇంకొకటి వేసేస్తాను. జస్ట్ మినిట్. అమ్మ ఫోన్ చేసింది. అర్జున్కి ఏదో మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి మన ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. మీ నాన్నకి నా మీద కోపం పోలేదనుకుంటా. మనం తప్పకుండా వెళ్దాం. అలాగైనా నాన్న కోపం తగ్గుతుందేమో. నువ్వు ఒక్కసారి కూడా విశాఖపట్నం రాలేదు కదా, అక్కడి నుంచే మనం అరకుకు కూడా వెళ్దాం. ప్లీజ్. అలాగే. అది చిన్న పర్ఫ్యూమ్ కొట్టా కదా. కొంచెం ఫీల్ అయ్యావు కదా నువ్వు. నువ్వేమనుకుంటా చూద్దామని. బాయ్. చూసుకోరా. పోరా. ఐమాక్స్కి రమ్మని ఫోన్ చేశాడు. అక్కడికే వెళ్తున్నాను. జస్ట్ మినిట్ సార్, నీ మీద కస్టమర్ కేర్కి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట. కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, లేకపోతే నీ కెరీర్కే ప్రాబ్లం. షూర్ సార్. బీ సీరియస్, ఓకే? గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీ బండి రెడీ అయింది. సార్ సార్, బండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మీద చేసింది. ఒక్క పైసా కూడా మీరు క్లెయిమ్ చేసినా రాదు సార్. మొత్తం క్యాష్ మీరే కట్టుకోవాలి సార్. అది చెప్పడానికి నవ్వడం అవసరమా? సార్, కస్టమర్స్ తోటి ఇలా నవ్వుతూ మాట్లాడకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. థ్యాంక్ యూ సార్.
ముందు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్, మీ బండికి చాలా సేఫ్. మీరు కనుక ఇన్సూరెన్స్ చేయించుకుంటే బండికి డ్యామేజ్ అయితే రికవరీ అయిపోతుంది. మేము గ్యారంటీ. ఒక చిన్న గీత పడినా మేమే ఇస్తాం డబ్బులు. హాయ్ సిద్ధు. అక్క నీ స్కూలింగ్ అంతా వైజాగ్లోనే అయిందా? చిల్లిగాని కూడా అక్కడే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేయాలంటున్నారు డాడీ. ఇంట్లో ఉంటే వీడు అలా భరించలేకపోతున్నాం మేము. కాఫీ తేనా? వద్దు. అయ్యో అయ్యో కరెంట్ పోయింది. ఇప్పుడు ఎగర్రా. సరే అక్క మరి నేను వెళ్తాను. సరే మరి జ్యూస్. బాగున్నారా? ఆ. వస్తాను. పద చిన్ని వెళ్దాం. అరే నువ్వు మారవా? ఏయ్ చూసావా అండి, వీలుడు అంత లేడు. మరెందుకు అలా చేసావు? టిట్ ఫర్ టాట్. ఆ? బా, ఊరికే బుక్స్ చదివితే కోపం తగ్గదు. నువ్వు అటు పెద్దోళ్ళ బిహేవ్ చేయవు, ఇటు పిల్లోళ్ళ బిహేవ్ చేయవు. ఆ బుడింగాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు విన్నావుగా నువ్వు? కరెక్టే అన్నాడు. నీకెప్పుడు నా తప్పులు ఎతకడానికే సరిపోతుంది. అది వెతకడానికైనా నీకోసం ఒకరున్నారు. సారీ, నేను మారాలనే అనుకుంటుంటాను, కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే సిద్ధు, నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేయడం లేదు. ఇలా చేయడం నీకు ఇష్టం ఉండదు కూడా. కానీ అది నా ఒక్కదానికే తెలుసు. మిగతా వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు కదా. నీకు అర్థమైంది కదా, చాలు నాకు. అది కాదు, ఇలా ఎప్పుడు బాగుండదు. నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడవాడు నాకు ఇష్టం లేదు. నీలో ఈ కోపం పోవాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు. బట్ ఐ హెల్ప్ యూ, ఐ ప్రామిస్. సిద్ధు, మనకందరూ కావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరూ. I'll try my best. Thank you. Promise. I love you. ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గినా అన్న
పిచ్చి మంత్రం అందమైన ఈ లోకం అందుతుంది నీ కోసం నిన్నే తిరిగి ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మీరు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వుతో పలకరించుకోండి. నువ్వే పనికి ఖర్చేమీ లేదంట తప్పేమీ కాదంట నవ్వొచ్చుగా నీ అందం నీ ఆనందం నీ చేతుల్లో ఉండాలంటే నువ్వెంక వదిలేయాలి కోపం ఓ సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం పెదవులపై చిరునవ్వుంటే చాలురా ఎంత పెద్ద బాధకైనా పలకరింపే మంచి మందు చిరునవ్వుతో ప్రతి గుండెని గెలిచే ఒక చూపుతో చిరుకాంతులే మంచే పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీడే మోగురా నీ నవ్వు కోసం నే ఎన్నిసార్లు చూస్తున్నాను అడగరా నీ పెదవులపైన నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టొద్దు నీ పెదవులపైన నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టొద్దు సహనంతో నీ కన్నీ సాధ్యం చిరునవ్వే వీడొద్దు నువ్వే హాయ్ హే సిద్ధు లేట్ అయినట్టుంది కొంచెం. హాయ్ హాయ్ అందరూ వచ్చేసారు హలో హలో సార్ వెల్కమ్. దిస్ ఇస్ అజోనల్ మేనేజర్. సార్ దిస్ ఇస్ మై వైఫ్ అంజలి. ప్లీజ్ ఇది నీకు పర్ఫ్యూమ్ వచ్చిన ఫ్రెండ్ ఓకే నో ఐ నో. బ్లాక్ సారీ. ఎవరు వీప్ మీద టాటూ ఉంది. No, తను it's a routine job, yeah. Yeah. Hi, how are you? Hi, hi Suchi, how are you? ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలా సేపు అయింది. చూడడానికి కొంచెం ఏజ్ ఎక్కువలా లేదు అలా అనిపించట్లేదే. నా నోరు తెరిపించుకో తన మొహానికి ఒక టాటూ నవ్వద్దు హలో ఏంటి చాలా కోపంగా కనపడుతున్నావు? వెళ్ళేమన్నా తెచ్చుకుని తినొచ్చు కదా, ఫ్రీగానే పెడుతున్నారు. మళ్ళీ సంవత్సరం దాకా పెట్టరు. ఎందుకంత కోపం? తినమనే కదా చెప్తున్నాను. హలో హలో హాయ్ స్మిత మేడం పరిచయం చేసావా? లేదు, నేను చేయనా? నేనే చేస్తాను. నువ్వు చేయలేవులే. బాయ్ సిస్టర్. Yes, of course. Hey. హలో. Hi, Sid. హాయ్ మ్యామ్. Hi. దిస్ ఇస్ మై వైఫ్ అంజలి. Oh, hi. She's so cute.
వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చాం మ్యామ్. ఓకే. హే, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. యూ హ్యాంగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే అంజలి, మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్. ఏంటి పక్కన వచ్చావు? మైండ్ యువర్ బిజినెస్. ఏం సిద్ధు అన్న ఐటమ్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యావా? ఎందుకు కన్ఫ్యూజన్? పార్టీ అని చెప్పి పొద్దున చేయం తినకుండా వచ్చుంటావు కదా. కుమ్ము కుమ్ము. తమ్ముడు ఐస్ క్రీమ్ ఎక్కడా? బోర్ కొడుతుంది కదండి, నాకు తెలుసు. హే సిద్ధార్థ్, హే హాయ్ ఐ సా యువర్ లీవ్ అప్లికేషన్. ఏమైంది? వాట్స్ ఇట్? సార్ నేను విశాఖపట్నం వెళ్తున్నాను. మా అత్తగారి ఇంట్లో ఫంక్షన్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 days. విశాఖపట్నం, దట్స్ అ నైస్ ప్లేస్. హ్యావ్ ఫన్ యర్. మీట్ యు లేటర్. మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కదా, కానీ చూస్తే అలా అనిపించట్లేదు. మా ఆవిడ కొంచెం కోపం ఎక్కువ కదా. ఎలా భరిస్తున్నావు అండి? నీ ఓపుకుని మెచ్చుకుని తీరాలి. ఏ ఆహా, నువ్వు వచ్చావా? అందుకే తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సరే సరే నేను వస్తా. ఎరా తిన్నావా? ఇల్లు దొబ్బు తిని మరి. ఏమంటున్నాడు వాడు? సిద్ధు, సిద్ధు, మనం పొద్దున్నే వెళ్ళాలి. నేను ఇంకా బ్యాగ్స్ కూడా సర్దలేదు. బయలుదేరదామా మనం? ఎలాగొచ్చాం కదా, ఫోన్ చేసి వెళ్దాం. కమ్. బాగా ఆకలేస్తుంది. నాకు కూడా. హే సిద్ధు, నువ్వు వెళ్ళి వస్తాను. సరే. ఓ పెగ్గేసుకోపోయావా? వద్దు, నేను వెళ్ళాలి. డ్రైవ్ చేయాలి. సిద్ధు, నెక్స్ట్ సండే నా కూతురు ఫస్ట్ బర్త్డే రా. అవునా? చిన్న ట్రీట్ ఇస్తున్నాను ఇంటి దగ్గరే. నువ్వు ఫ్యామిలీతో రావాలి. షూర్. ఎందుకు రాడు? వేరే వాళ్ళు పార్టీ అంటే తప్పకుండా వస్తాడు. ఆడు కారు కొన్నప్పటి నుంచి పార్టీ అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు వరకు ఇవ్వాల. సంపాదించిందంతా ఎక్కడ దాస్తున్నాడో మరి. చాలా ఓపిక పట్టాను. చాలాసార్లు చెప్పాను కొట్టకుండా మాట్లాడమని. ఒకసారి చెప్తే అర్థం కాదా? చిన్న పార్టీ అడిగాను అంతేగా. శంకర్ జాతి కుక్క, ఏం కావాలరా నీకు? ఏ మాటలు రావట్లేదా? మాట్లాడరా రాస్కల్. హలో 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 అంజలి, ఏమైందమ్మా సిద్ధుకి? అమ్మా, సిద్ధు వేరే వాళ్ళు అనుకుని మాట్లాడాడు. ఒకడు నన్ను రోజు ఫోన్ చేసి ఏడిపిస్తున్నాడు.
సిద్ధు అతనే అనుకొని మాట్లాడాడు. అవునా? ఒక నిమిషం ఫోన్ ఇస్తున్నాను. నేనేం మాట్లాడను. వాళ్ళు వచ్చేటట్లయితే త్వరగా బయలుదేరమను. మీ నాన్నగారు మిమ్మల్ని తొందరగా బయలుదేరమంటున్నారు. సరే అమ్మా, ఉంటాను. సరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? నాకేం తెలుసు మీ నాన్నని. మా నాన్న కాకపోయినా అలా తిడతావా? అయినా అంత కోపం ఉన్నోడివి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకూడదు. రోజు రోజుకి నీ చాదస్తం ఎక్కువైపోతుంది. ఏం చేయమంటావు? నేను ముందు నుంచి ఇలానే ఉన్నాను. నాకు ఇలా ఉండడమే తెలుసు. నేను ఇలాంటి వాడిని తెలిసే కదా నాతో వచ్చావు. ఇప్పుడు నీకు ఇది కష్టంగా అనిపిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కష్టంగా ఉంటే వెళ్ళిపో మరి. ఓహో, అదన్నమాట నీ నిర్ణయం. నేను నిజంగా వెళ్ళిపోయాను అనుకో. పోతే పోవే. వెళ్తే ఏంటి? చచ్చిపోతానా? ఒంటరిగా ఉండగలను. ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే పో.
ప్లీజ్ నీకు కనపడలేదా వాడు ఏం చేశాడో? నాకోసం వాడిని వదిలే. ప్లీజ్ సిద్ధు, ప్లీజ్ సిద్ధు. Look at you. నువ్వు ఇంతే ఇంకా. How easily you lose your temper. వాడు రాంగ్ సైడ్ లో వచ్చి గుద్దాడు. అయితే ఏంటి? వాడికి రూల్స్ నేర్పిస్తావా ఇప్పుడు? జరగకూడదు ఏదైనా జరిగితే? నువ్వు ప్రతి దానికి ఒక రీజన్ చెప్తావు. ఇంత కోపిష్తో బ్రతకడం నా వల్ల కాదు. నాకు ప్రశాంతంగా బ్రతకాలనుంది. ఆకలిస్తుంది. ఆ మాట ఇందాకే చెప్పొచ్చు కదా. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమి ఉండవు. బండి ఎక్కడుంది? ఆ పక్కనేటే సార్. పేపర్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. ఎక్కడికి వెళ్తున్నారు? సార్ విశాఖపట్నం వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ సార్. సరే వెళ్ళండి. సార్, ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా? మీరు ఇలా స్ట్రైట్గా వెళ్తే హైవే మీదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హోటల్. హ్యాండ్ వాష్ చేసుకుందా? ఇక్కడ తింటాం అవసరమా? నాకు చాలా ఆకలిగా ఉంది.
హెడ్ లైట్స్ ఆన్లో ఉన్నాయి. పసుపు నాణ్యమైన నాటుకోడి. ఈ పసుపుకోడిని పట్టుబట్టాలి. పడతా సావిత్రి, ఏంటి మ్యాటర్? ఏడు చక్రం నాటుకొని తిరుగుతున్నావేటి? మంచి కస్సు మీద ఉంది, కోసేద్దామని. వాడు వచ్చేవన్నాడు. ఎందుకు ఇప్పుడు వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటావా? అయినా వాడు నన్ను ఏమనలేదు. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బయట కస్టమర్లు వచ్చారు, కనపడలేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదు మాస్టర్, ఇక్కడే ఉన్నాను. మీరు పిలిచినప్పుడు నేను పాస్కి వెళ్ళాను. సాకులు చెప్పకు. నీకు చేత కాకపోతే పని వదిలేసి వెళ్ళిపో. ఇక్కడ ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. నిజంగా మాస్టర్, నేను ఎక్కడికి వెళ్ళలేదు మాస్టర్. నాకే ఎదురు చెప్తావరా? పోవతలకి ఎక్కడికి టేబుల్స్ అన్ని శుభ్రం చేయి పో. యాదవ అన్ని గాలి కబుర్లు చెప్తున్నాడు. మనం వెళ్ళిపోదామా? పర్వాలేదులే, దగ్గరలో హోటల్స్ కూడా లేవు, ఇక్కడే తినేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి కొత్త వెంచర్లో ఇంకా ఉన్నాయి ఖాళీ? హలో, అన్నా, తినడానికి ఏముంది? ఏం కావాలి? మీ దగ్గరే ఉంది. మీకేం కావాలో చెప్పండి. దోశ ఉందా? దోశ లేదు. చపాతీ? చపాతీ లేదు. మరైతే ఏముంది? ఒక్క పొరోటా మాత్రమే ఉంది. ఈ మాట ముందే చెప్పొచ్చుగా, ఇంత సోద ఎందుకు చెప్పావు? అన్నా, 2 ప్లేట్లు పరాటా, కర్రీ ఏదో ఒకటి తీసుకొచ్చాయి. ఏదో ఒకటి తెచ్చి మనం ముందే చెప్పొచ్చు కదా. అంటే సిద్ధు, ఎందుకు వాడిని అలా ఊర్మి చూస్తున్నావు? చూడపోతే వాడి పద్ధతి చూసావా? ఇలాంటి హోటల్లో ఇలానే ఉంటుంది పద్ధతి. అయినా ఇక్కడ మనం తినడానికి వచ్చాం, వాళ్ళకి మేనర్స్ నేర్పించడానికి కాదు. మొదలెట్టావా ఉపదేశాలు? ఏమన్నా అంటే ఇలా అంటావు. అవసరం లేదు, అక్కడ పెట్టు. అన్నా, మీ దగ్గర తాగడానికి ఏమున్నాయి? ఏం కావాలి? జ్యూస్ కావాలి. జ్యూస్ ఉంది, చాయ్ ఉంది, సోడా ఉంది, కూల్ డ్రింక్ ఉంది. సిద్ధు, నీకేం కావాలి? ఏదైనా పర్లేదు. అన్నా, 2 పైనాపిల్ జ్యూస్ ఫ్రెష్గా కావాలి. ఫ్రెష్ కావాలి కదా, తెస్తా. ఎంత దరిద్రంగా ఉందో హోటల్. నాకైతే ఆకలిస్తుంది, నీకు తినాలనిపిస్తే తిను.
నువ్వు ఇట్రా. Sidhu, please, I'll manage. ఓయ్ సావిత్రి, ఏడు చక్రం పదా. ఈసారి కొత్త నోట్లు ఇవ్వాలి చూడు. ఇదిగో ఏంటిది? అన్నా, ఆ గ్లాస్లో ఏదో పడింది. ఏంటి? ఈగేగా. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మనం వెళ్ళిపోదాంలే. నేను టాయిలెట్కి వెళ్ళాలి. సరే వెళ్ళరా. బిల్లు నా మొహం చూడాలంటేనే చిరాకుగా ఉంది దానికి. ఏం చేద్దాం? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గించండి. ఏమేం సారు ఏదో అంటున్నారు? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గిస్తే ఎంత అవుతుంది చెప్పండి. ఇది చూడరా చక్రం, ఎంత తగ్గించమన్నాడు చూడు. 80 రూపాయలు తగ్గించాలంట. సార్ ఈ హోటల్లో డిస్కౌంట్ ఉండదు, అది కూడా 80 రూపాయలు. పైసా పైసా లెక్క ఇక్కడ. నూటికి 30 రూపాయలు వడ్డీ నడుతుంది బయట. ఆ పైనాపిల్ జ్యూస్ నేను తాగలేదు, అందుకే తగ్గించమన్నాను. తాగకుండానే బిల్లు వేసాడా? రే మళ్ళీ ఏం బిల్లు వేసారు నువ్వు? సార్ జ్యూస్ తాగలేదంట చూడు. వాళ్ళు ఆర్డర్ చేసిన దానికే నేను బిల్ రాశాను. వాళ్ళు తాకపోతే నేనేం చేయను. ఆ జ్యూస్ కూడా మార్చిచ్చానుగా. తిన్నదానికి ఎవరన్నా డబ్బులు కట్టి వెళ్ళాలి సార్, అది పద్ధతి. నేను తిన్నదానికి తప్ప ఎక్కువ ఇవ్వను. అలా మాట్లాడతారేంటి సార్? మీరు తాకపోతే అది మా తప్పు కాదు కదా. బిల్లు డబ్బులు కట్టకుండా మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. ఏమంటావన్నా? భయపెడుతున్నావా? అంతుంటే రా వచ్చి తీసుకో. సార్ చాలా కోపంలో ఉన్నారా చక్రం? మరే సార్ మీరు పని చేయండి, కడుపు నిండా తిన్నారు కదా, డబ్బులేమి ఇవ్వద్దు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఏంటి జోక్ చేస్తున్నావా? నాకు నీ మెహర్బానీ అక్కర్లేదు. బిల్ ఎంత అని చెప్పు. డబ్బులు కడతానంటే మాత్రం మొత్తం కట్టాలి. సిద్ధు, ఆ బిల్ ఎంతో కట్టే, మనం వెళ్దాం. నీ దగ్గర క్యాష్ ఉందా? అయ్యో, నేను పర్స్ తీసుకురాలేదు. పర్స్ తీసుకోకుండా ఊరికెలా బయలుదేరావు? ఎందుకలా కోప్పడతావు? నీ దగ్గర డబ్బులేవి? నేను వస్తుంటే హౌస్ ఓనర్ గాడు రెంట్ అడిగాడు, క్యాష్ అంతా వాడికి ఇచ్చేసాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే చక్రం,
సార్ ఏదో టెన్షన్ పడుతున్నట్లేరు. నాకు టెన్షన్గా ఉందన్నా. నీకు ఇలాంటి చంటి పాపం చూసినప్పుడల్లా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుందిరా చక్రం. నాది చంటి మనసే కదన్నా. అబ్బా మేము ఇలాంటి కార్డులు తీసుకోం సార్. మేము ఇంకా అంత ఎదగలేదు. నా దగ్గర క్యాష్ లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా క్యాష్ ఇవ్వక్కర్లేదని. పాపం పాపకి చెమటలు పట్టేసి చూడండి. ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఉందా? సార్ ఇంకా కోపంలోనే ఉన్నారు. ఇక్కడ దగ్గరలో ఏదైనా ఏటీఎం ఉందరా చక్రం? సార్కి అంత ప్రెస్టేజ్ అయితే డబ్బులు కట్టేయాలని మరి. ఏటీఎం పక్కనే ఉంది. చిన్నగా రోడ్డు మీద 2 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. పసుపు నువ్వు ఉన్నట్టే కడతాడులేరా. సార్ మీరు వెళ్ళరండి. రా. అరే అలా వెళ్ళిపోతున్నారండి సార్ మీరు? ఇద్దరిని ఇలా వదిలేస్తే మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటి మాకు? చక్రం నీకేమనిపిస్తుందిరా? నాకైతే నమ్మకం కలగట్లేదు. అవునా? చక్రం గాడికి నమ్మకం లేదంటే నాకు లేనట్టే. ఒక పని చేయమన్నా. ఏంటి? సార్ని వెళ్ళిరమ్మను. అప్పటిదాకా పాప ఇక్కడే ఉంటుంది. బాగా చెప్పావు. నువ్వు చాలా తెలివినడురా చక్రం. నీకు ఇప్పటిదాకా తెలియదా? లేదురా. సారు వాచ్ తీస్తున్నారేంటి? వద్దు సార్, అవన్నీ మాకు అవసరం లేదు. మమ్మల్ని మరీ చెడ్డోళ్ళు చేయకండి. మీ మీద మాకు నమ్మకం ఉంది. మీరు వెళ్ళొచ్చేయండి. పాప ఇక్కడ సేఫ్గా ఉంటుంది. ప్లీజ్ దీన్ని ఇష్యూ చేయకండి. మర్యాదగా వెళ్ళిపోమన్నాను నేను. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు నేను ఎవడ మాట వినను. డబ్బులు కట్టకుండా పంపే ప్రసక్తే లేదు. నువ్వు వెళ్ళరా. నేనొక్కదాన్నా? నా మాట విను. నువ్వు ఇక్కడ ఉంటుంది సేఫ్ కాదు. సార్ నీకన్నా తెలివినోడ్రా చక్రం. ఐఎమ్ సారీ. సిద్ధు, నేను వెళ్ళొస్తాను. అప్పటిదాకా ఏం గొడవ చేయకు ప్లీజ్.
దగ్గరలో ఉంది. తను వెళ్ళొస్తుందిలే, నువ్వు ఇట్రా. అరే చక్రం, పాప వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటావా? సార్, బయట మంచు పడుతుంది, లోపలికి వచ్చి కూర్చోండి. డ్రైవింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది. అసలు ఇలాంటి వాళ్ళకి కారు ఎందుకు ఇస్తారా ఏంటో. సరే, నేను బయలుదేరుతా మరి. డైమండ్, సార్, అది వర్క్ చేయటం లేదు. సార్, ఫోన్ చేయాలనుకుంటే దీని నుంచి చేయండి. సార్కి ఇంకా టెన్షన్ పోలేదు. భార్య నంబర్కి పరాయి వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేయటం అంత మంచిది కాదేమో కదా.
ఏంట్రా? ఏ కాయ రాజకాయ, కాయ రాజకాయ. కలవరు 20, డైమండ్ 20, ఆర్డర్ 10. డైమండ్ పడింది. ఇస్పెట్ మీద కాస్త డైమండ్ డైమండ్ నాదే నాదే ఆట. ఇచ్చేయండి ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి. త్వరగా కానీ. అరే అన్నా ఏంట్రా? నమస్తే. సూర్య వడ్డీ డబ్బులు పంపించాడు. వెయ్యరా, సావిత్రి చెప్తుంది వేయరా, నువ్వే గెలుస్తావు. వెయ్యమంటుండే. వెయ్యరా త్వరగా కానీ. చూస్తామండి. రే ఈసారి డైమండ్ పడదరా, ఇన్స్పెక్టే పడుతు. వెయ్యరా, అదే అదే వెయ్యి. ఏంట్రా డబ్బులు ఇస్తారావే. తొందరగా. ఏరే తొందరగా. అన్నా ఇక్కడ దగ్గరలో ఏదైనా ఏటీఎం సెంటర్ ఉందా? ఏడే ఏటీఎం ఈ చుట్టుపక్కల ఏమైనా తెలీదు తెలీదు. బ్యాంక్, క్యాష్, విత్డ్రాల్. పోలీస్ స్టేషన్ ఏనుందా? పోలీస్ స్టేషనా? అలాది ఆడంది. విద్యాజీ పాప దొరికిపోయింది, వదలను ఇంకా. వీడికి పరోటా బదులు గుడ్డు తినిపించండి. మరి వెయ్యి వెయ్యి ఈసారి డైమండ్ పడుతులే. వెయ్యి. ఓ సీదని వాటి అసలు రూపం. నేను చూస్తే దొంగ అంటారా? నీ వాలకం చూసినప్పుడే అనుకున్నాను. ఇప్పుడు పట్టుకోరా బండి. దమ్ముంటే పట్టుకోరా, పట్టుకోరా.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీడిని లోపల తీసుకెళ్ళి పడేయండి రా. అన్నా తొందరగా వెళ్ళిపో. విద్యాజీ పాప చాలా ఫాస్ట్గా తోలుతుంది. వదలను దాన్ని.
గుంట్లో పడిందా? అబ్బో, ఎంత స్పీడ్గా నడిపావు. డోర్ తీ. భయపడద్దు. వదలమంటుంటే రా, ఇక్కడ ఎవ్వరు లేరు. రా, రమ్మన్నానా? పెట్టాలి తీసేసి ఇలా వచ్చి నేను తీస్తాను. వద్దు, స్ట్రాంగ్గా ఉన్నావు. కరెక్ట్ టైంకి వస్తారు. నోటి దగ్గర కూడు లాగేశారు. ఓకే, ఏడవద్దు మ్యామ్, రిలాక్స్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సార్ నేనే సార్ ఫోన్ చేసింది. వాడు ఎటు వెళ్ళాడు? చెక్ పోస్ట్ వెళ్ళాడు సార్. జీప్లో చాలా దూరం నుంచి ఫాలో చేస్తున్నాడు సార్ అమ్మాయిని. ఇదిగో ఆ కార్ తీసుకుని మమ్మల్ని ఫాలో అవ్వు. ఓకే సార్. మేడం, మీరు ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను. కానిస్టేబుల్ సార్, ఇట్రా. తొందరగా అంబులెన్స్ పిలవయ్యా. అలాగే సార్. ఇంకొద్దిసేపు అయితే అటు చచ్చేటట్టున్నాడు. తొందరగా పిలవు. ఓకే సార్. హలో, అంబులెన్స్ సర్వీస్ సార్. త్వరగా వైజాగ్ వెళ్ళి హైవే మీదకి రండి. రామా దగ్గర. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మీరు వెళ్ళదు. అంజలి, అడుగు వాడనే పొడిచింది. పట్టుకోండి వాడిని. కానిస్టేబుల్స్ రండి. సార్. కానిస్టేబుల్ ఆ కత్తి తీసుకో. సార్ నేను చెప్పేది వినండి. ముందొచ్చి జీప్ ఎక్కు.
ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. రా రా సార్ ప్లీజ్ అంజలి. నర్స్, ఇతనికి సెలైన్ పెట్టు. ఓకే డాక్టర్. పేషెంట్ కడుపులో బలంగా కత్తి దిగింది సార్. అతనికి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓకే. వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దానికి ముందు అతని వాంగ్మూలం తీసుకోండి. సరే డాక్టర్. రావయ్య. ఏంటి సీను, ఎలా ఉంది? అతనికి నీకు ఏంటయ్యా గొడవ? అతనే కదా నిన్ను పొడిచింది? వీళ్ళు తీసుకొని లోపల పడేయండి రా. వ్యాపారం బాగా నడుస్తుందా సీను? వాళ్ళందరికీ నీ మీద గౌరవం ఇప్పటికే ఉందంటావా? నా హోటల్ కబ్జా చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? ఏసైండ్రా నా యాళ్ళనే. తొందరగా వెళ్ళిపో.
రేయ్, మళ్ళీ సార్ వచ్చి వేస్తే నేను బతికిపోతాను. నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి సార్, కాపాడండి సార్ ప్లీజ్. సార్ మంచినీళ్ళు. అంజలి, సైన్ చేయండి. అతనికి ఏదైనా అయితే మీరు రావాల్సి వస్తుంది. సరే, మీరు వెళ్ళొచ్చు. కీవు బండి నేను నడుపుతాను. సారీ. నేను ఏ ధైర్యంతో నన్ను ఒంటరిగా పంపించావు? నిన్న నేను పూర్తిగా భయపడిపోయాను. నిన్ను వాళ్ళ మధ్య వదిలేయడానికి ధైర్యం సరిపోలేదు. ఓ 80 రూపాయలతో పోయే విషయం అది. నేనే పెద్దది చేశాను. కానీ మన ఇద్దరు గొడవ హోటల్ దగ్గర మొదలవలేదే. అంజలి, నా ప్రవర్తన వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు. నేను ఈ ఒక్క రాత్రిలో మారిపోయానని ఖచ్చితంగా చెప్పలేను, కానీ నేను మారుతాను. నేను కంట్రోల్ తప్పినప్పుడు నువ్వు పక్కనుంటేనే నేను మనిషిని కాగలను. అయితే ఇప్పట్లో నన్ను వదలు అన్నమాట. సారీ.